దేవునికి స్తోత్రములు. చేరవచ్చిన మీరందరూ కూడా ప్రభుత్వంపై కొద్ది నిమిషం మనం దేవుని సన్నిధిలో వేచి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆదికాండము 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నామండి. ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాను. చిన్న మాట ప్రారంభం చేస్తానండి. నేను కూడా అందరి తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయామయుడ, మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇంతవరకు మీరు మాకు తోడండి, మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యమును చదువుకుని ఉండగా ప్రభువా నా తల్లి, ఈ వాక్య భాగమును మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మర్మ గర్భితమైనటువంటి మీ వాక్యమును ప్రభువా మా ఎదుటికి తీసుకురామని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలిచిన నేను నిష్ప్రయోజకుడను, జ్ఞానం లేనివాడను. మీ జ్ఞానాత్మ చేత నన్ను బలపరిచి నా ప్రభువా తండ్రి మీరే కనబడి మీరే మాట్లాడండి ప్రభువా. నన్ను మరుగుపరిచి ప్రభువా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని ఏమి మాట్లాడవలసినది ప్రభువా నా పెదవులతో నా నోటికి మీరు ఆజ్ఞాపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషంలో ప్రభువా మీ వాక్యమును తండ్రి వినాలని ఆశపడుతున్నాం. నాయన తండ్రి, మీ వాక్య తలంపులను మీరు మాకు అందించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులారా, ఆదికాండము 3వ అధ్యాయము మనం 21వ వచనం మనం చదువుకొని ఉన్నాం. మరి ఈ 21వ వచనంలో మనం ఏమని గమనిస్తూ ఉన్నామంటే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఇందులో ఉన్నటువంటి సంగతి మనకు ఈ వచనంలో మనకు తేటగా గ్రాహ్యం అవుతుందండి. ఇక్కడ ఆదాముకును అతని భార్య అయినటువంటి హవ్వకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడైనటువంటి యెహోవా వారికి చర్మపు చొక్కాయలు వేయించాడు. దానికంటే ముందు మనము 3వ అధ్యాయంలోనే 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వారికి చర్మపు చొక్కాయలు వేయించవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడిందని మనం ఆలోచన చేసినప్పుడు 7వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకునేది అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కడ కనబడుతుంది మొదటి లైన్లోనే. ఇక్కడ 7వ వచనంలో మానవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ కనబడతా ఉందని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారు దిగంబరులమని తెలుసుకొని అంటున్నాడు. ఎవరు దిగంబరులని తెలుసుకున్నారు? ఆదాము భార్య ఇద్దరు కలిసి దిగంబరులమని తెలుసుకున్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే, వారు ఎంతకు వారుగా సెల్ఫ్గా వారు ఏం చేస్తున్నారంటే అంజూరపు ఆకులు వాళ్ళే కుట్టుకొని తమకు కచ్చడములు చేసుకొని వారు కట్టుకున్నట్టుగా 7వ వచనంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సర్పము తోటలోనికి ప్రవేశించి తర్వాత వారితో ముచ్చటించి హవ్వతో ముచ్చటించిన తర్వాత మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె ఉంటారని చెప్పేసి చెప్పినప్పుడు ఈ హవ్వ ఏం చేస్తుందంటే ఒక పండు తీసుకొని తను తిన్నది. మాత్రమే కాదు, తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా పండు ఇచ్చినప్పుడు
ఆ పండు ఇద్దరు కలిసి తిన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి 7వ వచనంలో వారిద్దరి కన్నులు తెరవబడెను అని వ్రాయబడి ఉంది. ఆదాము మొదటగా మహిమ దేహంతో నిండి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆదాముకు దేవుడు పరలోకంలోని శరీరమును ఏర్పాటు చేసి ఒక ఏదెను తోటను నిర్మించి ఆ ఏదెను తోటలో ఆదామును ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఆదామును చెడగొట్టడానికి లేదా చెరిపివేయడానికై లేదా తన వైపు ఆకర్షించడానికై ఈ సర్పము తోటలోనికి ప్రవేశించి ఆ పండును తిన్నప్పుడు దేవునికి ఆదాముకు మధ్య దూరం పెరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే సాతానుడి యొక్క పని ఏంటండి? ఎల్లప్పుడూ దేవుని వైపు నుంచి దూరంగా మనిషిని ఆకర్షించాలని. అందుకే లోకము ఒక ఆకర్షణీయంగా కనబడుతుందని మనకు అర్థమవుతుంది. మానవుని ఎలాగూ దేవుని నుంచి దూరంగా చేయాలి లేదా మానవుని దేవుని వైపు నుండి ఎలాగూ వారిని దూరం చేయాలి, ఎడము చేయాలనేటువంటి ఆ ఉద్దేశం కలిగినటువంటి వాడు సర్పము లేదా అపవాది సంబంధి. 7వ వచనంలో వారి ఇద్దరు కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిద్దరూ దిగంబరులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడేవాడు అంటున్నాడు. అన్నాడా అండి? కింది వచనాలలో అన్నాడు, నీవు దిగంబరి అని నీకు తెలిపినటువంటి వాడేవాడు అంటే ఇదిగో ఆ సర్పం. సర్పం పని ఏంటండి? మనిషికి దిగంబరత్వాన్ని కలిగించాలని. సర్పం యొక్క పని ఏంటంటే దిగంబరత్వముగా చేయాలని. దిగంబరత్వము అనగా దేవునికి విరోధమైనటువంటి కార్యము, దేవునికి విరోధమైనటువంటి పాపము అని మనం గ్రహించాలి. ఆదాము దిగంబరత్వంతో ఉన్నాడు. ఆ పండు తినడం వలన దేవుని నుండి దూరమైపోయి ఒక చెట్టు పొదల చాటున దాక్కుని ఉన్నాడు. మనిషి పాపం ఏం చేస్తుందంటే దేవుని నుండి దూరం చేస్తుంది. మనిషి చేసినటువంటి పాపము దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి ఈ ఆదాము చెట్ల పొదల చాటున దాక్కున్నాడు. ఇంకా దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. దేవుడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని పేరు పెట్టి పిలువించినా కూడా తన ఎదుటికి రాలేక నీ స్వరము విని ఏమంటున్నాడండి? అమ్మ కొంచెం పిల్లల్ని జాగ్రత్త ఉంచండి. ఈ ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని ఆ మాట చెప్పినప్పుడు ఏమంటున్నాడండి ఆదాము? ఇదిగో నీ స్వరము వినినప్పుడు నేను దాక్కున్నాను అంటున్నాడు. మానవుడు పాపము చేసి దేవుని దగ్గరకు రాలేక భయపడి దాక్కుంటున్నాడు. అందుకే ఈనాడు చాలా మంది ఏం చెప్తుంటారంటే, మనం సువార్త చెప్పినప్పుడు కావచ్చు లేదా మన ఇరుగు పొరుగున్నటువంటి ప్రజలకు మనం కొన్ని మాటలు చెప్పినప్పుడు, అయ్యా మీ దేవుడి దగ్గరికి రావాలంటే ఎలా ఉండాలి? ఖచ్చితమైనటువంటి జీవితమును జీవించాలి. కాబట్టి మేము రాలేము, మా దగ్గర కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవన్నీ మేము తీసివేసుకోవాలంటే మేము తీసివేసుకోలేము నాయన. మీ దేవుడు గొప్పవాడే, ఆయన నిజమైన దేవుడని మాకు తెలుసు. అయినా కూడా మాకున్నటువంటి దుర్వ్యసనాల వలన కొన్ని బలహీనతల వలన మేము రాలేకపోతున్నామని ఒప్పుకుంటున్నారు. పాపము మానవుని దేవుని దగ్గర నుండి దూరం చేస్తుందని మనకు ఆదాములో మనం వింటూ ఉన్నాం. ఈ సర్పము లేదా అపవాది పని ఏంటంటే ఆదామును ఆ దేవుని నుంచి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ తోటలోనికి జొరబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ఇక్కడ 21వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించాడండి. మరి ఆదాము ఆల్రెడీ అంజురపు ఆకులు తీసుకొని వాటిని కుట్టి ఒక దండగా లేదా ఒక కచ్చడములుగా చేసుకొని ఆల్రెడీ చర్మానికి కప్పుకున్నాడు కదా, ఇంకా మరి చర్మపు చొక్కాయలు ఎందుకు? ఆదాము చేసుకున్నటువంటి స్వతహాగా తన చేతులతో చేసుకున్నటువంటి ఆ యొక్క కచ్చడములు, ఆ అంజురపు ఆకులు తనకి
శాశ్వతమైనటువంటి దిగంబరత్వాన్ని కప్పడానికి ఉపయోగపడకపోయింది. ఆ ఆదాము కట్టుకున్నటువంటి ఆకులు సాయంత్రంకు వాడి ఎండిపోయి రాలిపోయాయి. లేదా ఆ యొక్క అంజురపు ఆకులు కచ్చడములుగా కట్టుకొని కూర్చున్నప్పుడు అవి విరిగిపోయాయి. తిరిగి తన యొక్క దిగంబరత్వం అనేది మళ్ళీ కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే చర్మపు చొక్కాయలను చేస్తూ ఉన్నాడు. దిగంబరత్వంతో ఉన్నటువంటి ఆదాముకు చర్మపు చొక్కాయలు చేయించాడండి. అనగా ఇవి రక్షణ వస్త్రాలు. అందుకే నూతన నిబంధనలో ఆ మాటలు మనం వింటాం. చర్మపు చొక్కాయలు అనగా రక్షణ వస్త్రాలు. దేవుడు ఒక ఆ జంతువును బలిగా చేసి దాని నుండి చర్మమును ఒలిచి ఆ చర్మముతో ఆదాము హవ్వలకు తమ యొక్క దిగంబరత్వాన్ని కప్పివేయడానికి లేదా అతనిలో ఉన్నటువంటి పాపమును తీసివేయడానికి దేవుడు చర్మపు చొక్కాలను తొడిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించాలి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈనాటికి చాలా మంది రక్షణ వస్త్రాలు ధరించుకున్నప్పటికీ ఇంకను దిగంబరత్వంలోనే ఉన్నారు. ఇంకను ఈ లోక సంబంధమైనటువంటి క్రియలను జరిగించుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇంకను పాపంలోనే ఉన్నారు అంటున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు రోమా పత్రికలో. లోకమంతా చెడిపోయింది అంటున్నాడు ఆదికాండం 5వ అధ్యాయంలో. నేను మనుషులను చేసినందుకు సంతాపము వ్యక్తం చేస్తూ ఉన్నాను అంటున్నాడు కదండి. కాబట్టి లోకము చెడిపోయింది. దేవుడైతే ఆదాము హవ్వలకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, కానీ వాటిని శాశ్వతంగా నిలుపుకోలేకపోతూ ఉన్నారు. ఈనాడు విశ్వాసులు రక్షణ అంగీకరించి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందినా కానీ ఇంకను దిగంబరత్వంలోనే ఉన్నారు. దిగంబరత్వంలోనే ఉన్నారు. ఈ లోకమైనటువంటి ఆకర్షణలోనే ఉన్నారు. ఈ లోకంలో జరిగించేటువంటి కార్యములను జరిగించుతూనే ఉన్నారు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ అంజూరపు ఆకులు ఆదాముకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వలేకపోయాయి. అందుకే దేవుడు చర్మపు చొక్కాయలను చేపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. పద్నాలుగవ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అంటున్నాడు. 15వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నురువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. అలాగే 17వ వచనం కూడా నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. లవోదికయ సంఘంలో ఉన్నారా? దిగంబరత్వం కలిగినటువంటి వారు ఉన్నారు. సంఘాలు దిగంబరత్వంతో ఉన్నాయి. విశ్వాసులు దిగంబరత్వంతో నేటికి నివసిస్తూ ఉన్నారు. అందుకే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను అని దేవుడు లవోదికయ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. నువ్వు వెచ్చగానైనను లేక చల్లగానైనను లేక నీవేలాగున్నావు అంటున్నాడు. నులువెచ్చని జీవితం జీవిస్తూ ఉన్నావు. లోకము కావాలి, సంఘము కావాలి. లోకము కావాలి, లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కావాలి, లోకంలో ఉన్నటువంటి ఆచారాలు కావాలి, లోకంలో ఉన్నటువంటి సమస్తము కావాలి. సంఘంలోనికి వచ్చి సంఘంలో ఉండాలి. సంఘములోనివి కావాలి, లోకంలోనివి కావాలి. అందుకే నువ్వు చల్లగానైనను లేక వెచ్చగానైనను లేక నులువెచ్చని జీవితం జీవిస్తున్నావు. నువ్వు ఇంకను ఆ దౌర్భాగ్యుడవు అంటున్నాడు. నువ్వు పనికి మారిన వాడవు అంటున్నాడు. నువ్వు ఇంకను దిగంబరత్వంలోనే ఉన్నావు అంటున్నాడు.
ఇదిగో నీకు రక్షణ వస్త్రములు నేను నీకు ఇచ్చాను కానీ నీవు వాటిని నిజంగా స్వీకరించలేదు. లోకములో కొంత, సంఘములో కొంత, ఇటువంటి జీవితమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితమును నీవు జీవిస్తూ ఉన్నావు అంటున్నాడు. ఆదాములో తాము దిగంబరులమని తెలుసుకున్నారు, కచ్చడములు తయారు చేసుకున్నారు అంజురపు ఆకుల ద్వారా. అవి కాదు నాయన, నీ పాపమును అవి కప్పి ఉంచలేవు, ఇదిగో నేను ఇచ్చేటువంటి ఈ యొక్క ఆ చర్మపు చొక్కాలను నువ్వు ధరించు అన్నాడు. నూతన నిబంధనలో రక్షణ వస్త్రములు. ఈ లవోదికయ సంఘములో నీవు ధనవృద్ధి చేసుకుంటున్నావు, నీవు ఇంకా దిగంబరత్వంలోనే ఉన్నావు. కాబట్టి నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను అంటున్నాడండి. 2వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే 20వ వచనం చదువుకుందాం. ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. యెజబెలు స్త్రీ, నీవు యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఇది ఏ సంఘం అంటే తుయతైర సంఘం అని మనము 18వ వచనంలో చూడాలి. తుయతైర సంఘంలో ఏముందండి? విగ్రహారాధన ఉంది, చారత్వము ఉంది. నువ్వు యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు. యెజబెలు స్త్రీ పాత నిబంధనలను మనం చూస్తాం. ఎవరామె? ఆహాబు రాజు భార్య, ప్రవక్తలను చంపించినది, విగ్రహారాధనను ఆమె పోషించినది. ఇంకా సంఘములో యెజబెలును అనుసరించేటువంటి వారు ఉన్నారు. అనగా యెజబెలు ప్రవర్తించినటువంటి ఆ యొక్క ఆచారములను, సాంప్రదాయములను ఇంకనూ సంఘములో పాటించుతున్నారు అంటున్నారు. యెజబెలు స్త్రీని నీవు ఇంకా ఉండనిచ్చుచున్నావు. ఇదిగో జారత్వమును జరిగించుచున్నావు. ఇదిగో ఆ విగ్రహములకు అర్పించినటువంటి వాటిని నువ్వు తినుచూ ఉన్నావు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. సంఘము జారత్వంతో ఉన్నది, దిగంబరత్వంలో ఇంకా నువ్వు ఉన్నావు. ఇదిగో మారు మనసు పొందావు, రక్షణ పొందావు, దేవుని అంగీకరించావు, మారు మనసు పొందావు. ఆ యొక్క పాత్రలోనిది, ఆ యొక్క పాత్రలోనిది త్రాగుతూ ఉన్నావు, ఆ పాత్రలోనిది తింటూ ఉన్నావు. కానీ ఇంకను నీలో జారత్వం ఉన్నది. యెజబెలు స్త్రీని నీవు ఇంకను అనుసరించుచున్నావు. అదేం చేస్తుందని అక్కడ చూడండి 21వ వచనంలో, 20వ వచనం చివరిలో, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఈ సర్పము వారిని ఏం చేసిందండి? మోసపరిచింది. జారత్వమునకు, ఆ యొక్క దిగంబరత్వమునకు దారి తీసినది. ఈ యెజబెలు స్త్రీ కూడా ఏం చేస్తుందంటే తన దాసులను, ప్రభువు పిల్లలను విగ్రహారాధన వైపు నడిపిస్తూ ఉన్నది. ప్రభువు పిల్లలను జారత్వంలోనికి నడిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త సుమా అంటున్నాడు. కాబట్టి ఓ ప్రియమైనటువంటి విశ్వాసి, ఇంకా దిగంబరత్వంలో ఉన్నావా? ఓ ప్రియమైనటువంటి సంగమా, ఇంకా దిగంబరత్వంలో ఉన్నావా? ఆ దిగంబరత్వాన్ని విడిచిపెట్టి నిజంగా దేవుడిని అంగీకరించినట్లయితే, ఈ లోక ఆశలను విడిచిపెట్టి, లోకంలో ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి నువ్వు సంఘములో, జీవం గల దేవుని సంఘములో నువ్వు సరైనటువంటి రీతిలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. తుయతైర సంఘంలో యెజబెలు స్త్రీ పనిచేస్తూ ఉన్నది. ఆమె క్రియలు, ఆమె సాంప్రదాయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇదిగో లవోదికయ సంఘంలో నువ్వు ధనవృద్ధి చేసుకుంటున్నావు, ఇంకా నువ్వు దిగంబరత్వంలోనే ఉన్నావు అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనలో ఇంకా జారత్వం ఉన్నదా? ఇంకా మనలో విగ్రహంలోకి అర్పించినటువంటి వాటిని భుజించేటువంటి అలవాటు ఉన్నదా? ఇంకా మనం ఇంకా దిగంబరత్వంలోనే ఉన్నామా? ఆలోచించవలసినటువంటి సమయము. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, దానికంటే పరమగీతములు ఒక మాట చూడండి. పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము
2వ వచనం అన్న ఒకరు చదివి సహాయం చేయండి. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకుంటుని, నేను మరలా వాటిని మురికి చేయనేలా అంటున్నాడు. అలాగే 6వ వచనం చూడండి. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతో నేను నా ప్రాణము సొమ్మసిల్లను. నేను అతని వెదకినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. ఇక్కడ 2వ వచనంలో ఏముంటుందని అక్కడ సులమితి ఏముంటుందంటే నేను నిద్రించి తిని అంటుంది. సులమితి ఏం చేస్తుందండి? నిద్రించినది. ఎలాగో నిద్రించినది? ఇక్కడ 3వ వచనం నేను వస్త్రము తీసివేసి తిని అంటున్నది. ఈ సులమితి అనబడినటువంటి సంఘము ఎలా ఉందండి? దిగంబరత్వంలో ఉన్నది. ఆమెకు ఉన్నటువంటి రక్షణ వస్త్రములను తీసివేసిందని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. సులమితి అంటే లేడీస్ కాదండి, మీరు ఎందుకు బట్ట తీసేసిందని చెప్పి మాట్లాడుతున్నారని తప్పు అనుకోవద్దండి. అందుకే మనం ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు సులమితి అన్నప్పుడు సంఘం అని మనం గుర్తించాలి. అందుకే లవోదికయ సంఘము దిగంబరత్వంతో ఉన్నది. సంఘంలోని విశ్వాసులు దిగంబరత్వంలోనే ఉన్నారు. తుయతైర సంఘంలో యెజబెలు స్త్రీ పనిచేస్తూ ఉన్నది. ఆమె విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకను విశ్వాసులు విగ్రహారాధనలో ఉన్నారని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియుడు ఏం చేస్తున్నాడండి? తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. ఆమె ఏం చేస్తున్నది? లోపల పై వస్త్రమును తీసివేసి నిద్రావస్థలో ఉన్నది. అంటే ఇంకా సంఘము నిద్రావస్థలోనే ఉన్నది. ఇంకా సంఘము నిద్రావస్థలోనే ఉన్నది. ఇదిగో ప్రియుడు పిలుస్తూ ఉన్నాడు, కానీ ఆ మాట స్వరం వినబడుతుంది, కానీ లేచి తలుపు తీయలేకపోతుంది. ఈ సంఘంలో జరిగించేటువంటి హేయమైనటువంటి కార్యముల ద్వారా, అందుకే ఏలి కుమారులు సంఘంలో ఎలాగో జరిగించారో క్రిందటిసారి మనం విన్నాం. సంఘంలో జరిగించేటువంటి హేయమైనటువంటి కార్యముల ద్వారా, అదిగో యెజబెలు స్త్రీ సంఘంలో పనిచేస్తూ ఉంది కాబట్టి, ఆ విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి, ఆ జారత్వమును ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి, ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడండి? సంఘంలో ఉంటాడా అండి? ఉంటాడా? సంఘంలో ఉండడు. ఇంకా బయటికి వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతూ ఉన్నాడు, కానీ ఆమె ప్రియుని స్వరం వింటూ ఉన్నది, కానీ తలుపు తీయలేకపోతుంది. ఇంకా వెళ్ళిపోయాడు. అందుకే ఈనాడు సంఘములలో ప్రభువు పేరిట మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ ప్రభువు లేడు. ప్రభువు పేరిట ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, కానీ అక్కడ ప్రభువు లేడు. ప్రభువు పేరిట అనేకమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి, కానీ సంఘంలో ప్రభువు లేడు. దానికి కారణం ఏంటంటే ఈ విగ్రహారాధనలు జరిగించేటువంటి విశ్వాసం ఇంకనూ జారత్వంలోనే ఉన్నారు. ఇదిగో ఆ జారత్వంలో జరిగించేటువంటి తుయతైర సంఘము ఇంకనూ అటువంటి సంఘములు ఉన్నాయి. ఇదిగో ఆ లవోదికయ సంఘంలో ఉన్నటువంటి దిగంబరత్వంతో ఉన్నటువంటి విశ్వాసులు నేటికి సంఘాలలో ఉన్నారు. కాబట్టి సంఘములో దేవుడు లేడు. ఒకవేళ అలాగూ లేకుండా స్వచ్ఛమైనటువంటి విశ్వాసంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ సంఘంలో దేవుడు ఉంటాడు. ఆత్మ కార్యాలు జరుగుతాయి, సంఘము అభివృద్ధి పడుతుంది, అనేకమైనటువంటి ఆత్మలు సంఘములో వచ్చి చేర్చబడతాయి. ఆ సంఘము ద్రాక్ష తోట వలె ఫలభరితంగా ఉంటుందని మనం పరమగీతంలో చూస్తూ ఉన్నాం. ప్రియుడు వచ్చాడు, తలుపు తడుతూ ఉన్నాడు, కానీ ప్రియురాలు నిద్రావస్థలో ఉంది. తన పై వస్త్రమును తీసివేసి దిగంబరత్వంతో ఉన్నది. ఇంకా ప్రియుడు పిలిచి పిలిచి అతను ఎండకు తడిసి, వానకు తడిసి, ఎండకు ఎండి, బయట నిలబడి 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 ఇంకా వెళ్ళిపోయాడు. తర్వాత తలుపు తీసి ఏ ప్రయోజనం అండి? ప్రయోజనమేమి అంటున్నాడు. కాబట్టి జారత్వం ఉన్నది, విగ్రహారాధన ఉన్నది, ధనవృద్ధి ఉన్నది.
మోసంతో కూడినటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తీసివేసుకోవాలనేటువంటిది ఈ రాత్రి దేవుని సందేశం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం, మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. కొరింథీ సంఘంలో ఏముందండి? జారత్వం ఉన్నది, వదంతి ఉన్నది. కాబట్టి ఆ జారత్వం ఉన్నది అనేటువంటి వదంతి కలదు. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి జీవించాలి. ఇదిగో మీరు రక్షణ వస్త్రమును మీరు ధరించారు, కానీ ఇంకను మీలో ఆ నిజమైనటువంటి స్వభావము, ఆ నిజమైనటువంటి విశ్వాసము, ఆ నిజమైనటువంటి భక్తి, ఆ నిజమైనటువంటి యథార్థత, ఆ నిజమైనటువంటి నీతి మీలో కనబడడం లేదు. మీలో జాగ్రత్త ఉన్నది. కాబట్టి కొరింథీ సంఘంలో జాగ్రత్త ఉన్నది, తుయదేయ సంఘంలో జాగ్రత్వం ఉన్నది, లవోదికే సంఘంలో ధనవృద్ధి చేసుకునేటువంటి దిగంబరత్వం ఉన్నది. నీవు ఇంకా దిగంబరత్వంలోనే ఉన్నావు. ఎంత కాలం ఇలాగూ జీవిస్తూ ఇంకా మారవా? ఎఫెసీ గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 20వ వచనం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి ఏమున్నాయండి? ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వీటిలో ఏ మార్పు లేదు, వీటిలో ఏ ఒకటి తీసివేసుకోలేదు. విశ్వాసులకు తగిన పని కాదు ఇది. అలాంటి విషయాలు ఇంకా మనలో ఏ ఒకటైనాను ఉన్నదా? ఈ రాత్రి వేళ తీసివేసుకుందాం, ఒప్పుకుందాం. మారు మనసు తగినటువంటి ఫలమును మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ జారత్వం ఉన్నదని, విగ్రహారాధన ఉన్నదని కదండి, మత్సరములు, క్రోధములు ఉన్నాయి. వీటన్నిటిని మీరు తీసివేసుకోవాలి. ఇదిగో నువ్వు రక్షణ పొందావు, మంచిదే. కాబట్టి అందుకే నూతన నిబంధనలో దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలంట? ఎక్కడ పెట్టాలండి? దీపస్తంభం మీద పెట్టాలి. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. దీపం దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం పైన ఉంటే అంత వెలుగుగా ఉంటుంది. వాక్యమును కూడా మన మనసులో ఉంచుకోవాలి. దీపం అనబడినటువంటి, అందుకే యోహాను సువార్తలో నేను లోకమునకు వెలుగు అంటున్నాడు కదా. ఈ వాక్యం అనేటువంటిది మన మనసులో ఉన్నప్పుడు వీటన్నిటిని మనము బయటికి తరిమేస్తాం. వాక్యం అనేది మన హృదయంలో లేకపోతే ఇంకా అన్నీ వచ్చి ఉంటాయి. ఇల్లు ఒకటి చెదలబట్టింది అనుకోండి, వాటిలో ఏమేమి ఉంటాయి? గబ్బిలాలు, పక్షులు, కాకులు అన్ని దాంట్లో ఉంటాయి. రోజు ఒక ఇంటిని శుభ్రం చేస్తూ దాన్ని బాగా శుభ్రంగా నీట్గా ఉంచామనుకోండి, వస్తాయా? రావు. అలాగనే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటాడు కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మరి ఈ ఆలయమును ఎలాగ ఉంచుకోవాలి? జాగ్రత్తతో ఉంచుకున్నామా, లేకపోతే ఇంకా మనం నీతిగా జీవిస్తూ ఉన్నామా, లేదా విగ్రహారాధన జరిగిస్తూ ఉన్నామా? ఈ ఆలయమును మనం ఎలాగ ఉంచుకున్నాం? ఈ ఆలయమును మనము ఎలా ఉంచుకున్నాము ఆలోచించేయాలి. విగ్రహములు, మత్తతలు, కక్షలు, క్రోధములు, మత్సరములు, జారత్వము, విగ్రహారాధన, ఇటువంటి దిగంబరత్వంతో ఉన్నామా? రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. కాబట్టి ఏమంటున్నాడంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, 2వ వచనంలో ఏమంటున్నాడంటే, అడగమాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రభు కూడా మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో రూపాంతరం చెందినట్టుగా మనం చూస్తున్నాం కదండి. గెత్సెమనే తోటలో ఆయన
తన శిష్యులతో పాటు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రూపమంట రూపాంతరం చెందిందండి. ఆయన సూర్యుని వెలుగు వలె ఆయన తేజరిల్లినట్లుగా శిష్యులు చూస్తూ ఉన్నారు. మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి. మనం ఈ లోక మర్యాదలు విడిచిపెట్టి మనం రూపాంతరం చెందాలి. ఇంకా నువ్వు అలాగే జీవిస్తూ ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో ఆలోచించేద్దాం. దేవుడి తలంపులను దీవించును గాక. పెద్దలు ప్రార్థన చేసి ముగింపు చేస్తారు. మీ యందు భయములు కలిగి లోకములో ఉన్నాం. లోకాన్ని అంటకుండా ఆత్మ పడాలుగా ఫలించాలి. ద్రాక్ష ఒడిగా ఫలించి అభివృద్ధి పొందాలి. విస్తరించి నేను ఫలించినట్లుగా సహాయించి ఇలా దేవుని ద్రవము విశ్వేసుకొని అయా రక్షణ వస్త్రాలు ధరించుకొని రక్షణ వస్త్రాలు స్థిరమైనటువంటి నేను కృపలో నాన్న దేశంగా యేసు ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. మిగిలిన సత్యాన్ని నా హృదయంలో భద్రపరుచున్నట్లుగా సహాయించి నిమ్మలు వేసుకొని జ్ఞానం అవసరం ఎంతో గొప్పది కాబట్టి చదువుకొని ఓర్పుతో సహనం కలిగి జీవించడం అందరికి అనుకరించి సహాయం చేయాలి. యేసు ప్రభు ఘనమైన స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి.